నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మన సృష్టికర్తయు విమోచకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. నేను నిన్ను విమోచించి ఉన్నాను, పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఇశ్రాయేలు ప్రజలతో దేవునికున్న సంబంధాన్ని ఈ అధ్యాయం వివరిస్తూ ఉంది. ఆయన వారి సృష్టికర్త, వారి విమోచకుడు, వారి రక్షకుడు, వారి రాజు, సంరక్షకుడు, వారిని ప్రేమించేవాడు, వారికి వారి పూర్వపు స్థితిని, క్షేమస్థితిని కలిగించేవాడు, క్షమించేవాడు. కానీ ఇశ్రాయేలీలు వారు తాము చేయవలసిన రీతిగా చేయక, దేవుని ఎడల విధేయత చూపక, దేవుని మార్గం నుండి వేరై ఉన్నారు. బబులోను చెరలో ఉన్నారు. వారున్న పరిస్థితుల్లో వారు దేవుడు వారిని మర్చిపోయాడా అన్న సందేహం కలిగి ఉన్నారు. ఈ పరిస్థితిలో దేవుడు తండ్రిలా వారితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను సృష్టించాను, నేనే నిన్ను విమోచించాను అని అనురాగంతో నిండిన వాగ్దానంగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని సృష్టించిన యెహోవా మనకు అత్యున్నతమైన ఉద్దేశాలు కలిగి ఆయన సృష్టించాడు. మనలను విమోచించి మనలను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే ఇశ్రాయేలీయులను బబులోను చెర నుండి విడుదల ఇచ్చినట్లు క్రీస్తు ద్వారా మనలను పాపపు బానిసత్వం నుండి విడుదలనిచ్చుట అని. నిన్ను పిలిచి ఉన్నాను అని అంటే ఆయన మనలను వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు అని. ఆయన మనలను గుర్తుపెట్టుకున్నాడు అని అర్థం. నీవు నా సొత్తు అంటే మనలను ప్రేమించి రక్షించి మన జీవితానికి యజమానిగా ఉంటాడు. అంతేకాదు, మనలను అనాథలుగా విడువడు. ఇంత గొప్ప భాగ్యమునిచ్చిన మన తండ్రితో వ్యక్తిగత సంబంధం కలిగి పాత బానిసత్వమునకు తిరిగిపోక స్వేచ్ఛలో కూడా పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి. ఆమేన్.